హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజనాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ టమాటో కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పావు కిలో చిక్కుడుకాయలను 3 మీడియం సైజు టమాటోలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలకున్న నారని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పురుగులేమి లేకుండా చూసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇలాగే మొత్తం చిక్కుడుకాయలను తుంచుకొని పెట్టుకోవాలి. ఇలా తుంచుకున్న చిక్కుడుకాయలను ఉడికించి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలు ఉడికేలోపు మనం టమాటోలను పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ 10 నుండి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారానికి సరిపడా తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలను క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే మనం కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా టమాటో ముక్కల్ని కూడా వేసుకొని చిక్కుడుకాయ, టమాటో, పచ్చిమిర్చి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చిక్కుడుకాయ, టమాటో అంతా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.